హాయ్ టు ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. మైసెల్ఫ్ రంగబాబు పున్నప్పు. ఈరోజు వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్ కొత్తగా మారినటువంటి న్యూ సిలబస్లో మనకి 9th క్లాస్కి ఈ ఇయర్ వర్క్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి 9th క్లాస్ కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వర్క్ బుక్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వర్క్ బుక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ 1 అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మనకి ద ఫ్యూచర్ కార్స్ అని చెప్పేసి దాంట్లో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అట్ ద సేమ్ టైం డ్రోన్స్ అండ్ ఫ్లయింగ్ కార్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో టాపిక్ మొత్తం కూడా లైన్ టు లైన్ ట్రాన్స్లేషన్ చెప్పకుండా సమరై ఏదైతే ఉందో అంటే నేరేషన్ ఏదైతే ఉందో అది మాత్రం చెప్తాను. దీనిలో మనకి ద ఫ్యూచర్ కార్స్, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కార్లు ఏవైతే ఉన్నాయో ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి ఎలా అయితే ద ఫన్ దే హ్యాడ్లో రాబోయే రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ కూడా భవిష్యత్తులో కార్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి అందులో భాగంగానే మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి కొత్త రకమైనటువంటి కార్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే హ్యూమన్స్, మనుషులు ఎవరైతే ఉన్నారో వారు లేకుండానే, మానవుల యొక్క ప్రమేయం లేకుండానే కార్లు వాటంతట అవే నడుస్తూ ఉంటే వాటిని మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని చెప్పేసి అంటాము. ఇక 21st సెంచరీలో వాటిని మనం చూడబోతున్నాము. ఎందుకు అంటే 20 నుంచి 30 వరకు స్పేస్ ఏదైతే ఉందో, భూమి మీద ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో, జనాభా పెరిగిపోతున్నారు, స్పేస్ ఏదైతే ఉందో తగ్గిపోతూ ఉంది. దాని కారణంగా మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వాటి యొక్క యూజెస్ కూడా మనకి చెప్పారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యొక్క యూజెస్ వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు లేకపోతే ఇంటి లోపల ప్రత్యేకంగా కార్ల కోసం పార్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ప్రత్యేకంగా దాన్ని కేటాయించిన అవసరం లేదు. అట్లాగే వాటంతా అవే క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి పార్కుల పక్కన కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి సైడ్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటి పక్కన పార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మానవ తప్పిదాలు వల్ల జరిగే ప్రమాదాల కన్నా వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని. నెక్స్ట్ అట్లాగే కార్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్స్ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఒక కార్తో ఇంకోటి కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని మనకి ఇక్కడ వైఫై సిగ్నల్ లాగా ఇవ్వడం జరిగింది కార్స్ మీద. అవి దేనివల్ల అంటే దీనివల్ల విచ్ వుడ్ హెల్ప్ ఎలిమినేటింగ్ ట్రాఫిక్. ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రావడం వల్ల ట్రాఫిక్ అనేది, రద్దీ అనేది ఏర్పడే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. అట్లాగే మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైటు అట్లాగే ఇండికేటర్సు, నెక్స్ట్ రోడ్డు డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్కి సంబంధించినటువంటి స్ట్రీట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవసరం లేదు. ఎందుకని మామూలుగా అవి హ్యూమన్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుతూ ఉంటారు, కానీ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవసరం లేదు కాబట్టి. సో భవిష్యత్తులో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనిలోనే మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకొక టాపిక్ వచ్చేసరికి డ్రోన్స్ అండ్ ఫ్లయింగ్ కార్స్. డ్రోన్స్ అంటే తెలుసు మనకి చిన్న రాకెట్లా ఉన్నటువంటి ఒక పరికరము, దాన్ని మనం రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే మనకి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటే న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, వంతులు కట్టే దగ్గర, రిమోట్ ఏరియాల్లో మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మెడిసిన్స్ మనం అక్కడ సప్లై చేయడానికి అవకాశం లేనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ యొక్క డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. సో రాబోయే రోజుల్లో వీటి యొక్క ఉపయోగం ఇంకా బాగా పెరుగుతుందని, అట్లాగే ఆకాశంలో ఎగిరేటటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు వస్తాయి అని చెప్పేసి మనకి దీంట్లో ఈ యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అట్లాగే మనకి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఈ యొక్క థీమ్ని పరిచయం చేస్తూ రీడింగ్ 1 టెక్స్ట్ 1 అని చెప్పేసి కాంప్రహెన్షన్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1,
హౌ విల్ ద సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆర్ డ్రైవర్లెస్ కార్స్ బీ సేఫ్? ఏ విధంగా ఈ యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే డ్రైవర్ లేనటువంటి కార్లు మనకి ఏ విధంగా సురక్షితమైనవి? ఇక ఆన్సర్ వచ్చేసరికి డ్రైవర్లెస్ కార్స్ విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ విచ్ వుడ్ హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ ట్రాఫిక్. సో మనుషులైతే ఎదుర్కొంటా వస్తున్నవి, లేకపోతే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉంది, ఆ రోడ్లో ట్రాఫిక్ ఉందని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ డ్రైవర్లెస్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి దే విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, కాబట్టి మనకి ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ యూ అండర్స్టాండ్ బై కార్స్ విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? కార్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అనే దాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? కార్స్ విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ మీన్స్ కార్స్ విల్ బీ ఏబుల్ టు కోఆర్డినేట్ అండ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్ విచ్ వుడ్ హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ ట్రాఫిక్. ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్. Then moving to third one, what are the advantages of self-driving cars? Self-driving cars వల్ల ఉపయోగాలు ఏంటి? They are safer than human driven cars in most driving conditions. They dramatically reduce the need for parking. They can communicate with each other, thereby preventing accidents and traffic jams. Question number 4, what is the use of GPS? GPS started as a military technology, is now being used to hail taxis, get mapping and directions. What is a drone? What are its advantages? Drone is a military technology which is being used for wide range of consumer and commercial appliances. It is being used to inspect critical infrastructure like bridges and power lines, to survey areas struck by natural disasters. It is also used for fighting animal poaching. Drone also helps to deliver medical supplies to remote villages that can't be accessed by road. Which technology will be used in flying cars? Flying cars లో ఉపయోగించే టెక్నాలజీ ఏది? Military technology will be used in flying cars. The next one, how will the flying cars be more convenient than planes and helicopters? Due to advances in materials, batteries and flying cars will be significantly more affordable and convenient than planes and helicopters. నెక్స్ట్ తర్వాత మనకి టెక్స్ట్ 2 వచ్చేసరికి హ్యూమనాయిడ్ రోబోట్ సోఫియా బ్యాక్ ఇన్ ఇండియా. సో హ్యూమనాయిడ్ రోబోట్ అంటే అచ్చం మనిషిలాగా కనిపించేటటువంటి ఒక రోబో ఏదైతే ఉందో దాన్ని మనం హ్యూమనాయిడ్ రోబో అని చెప్పేసి అంటాము. అది మన ఇండియాని విజిట్ చేసిన సందర్భంలో ఉన్నటువంటి దాన్ని మనకి రీడింగ్ టెక్స్ట్ 2గా ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా మనకి కొంత ముఖ్యమైనటువంటి న్యారేషన్ ఒకసారి చూస్తే కనుక దీన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వచ్చేసి అమెరికన్ సైంటిస్ట్ అయినటువంటి డేవిడ్ హాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆ హాన్సన్ హాంకాంగ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ యొక్క సోఫియా అనేటువంటి హ్యూమనాయిడ్ రోబో ఏదైతే ఉందో దాన్ని తను క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి ఒకసారి ఇండియా వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు సోఫియాని ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తాను చెప్పినటువంటి కొన్ని సమాధానాలు చూస్తే ఈ యొక్క ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగానే తాను చెప్పినటువంటి సమాధానం తనకి షారుఖ్ ఖాన్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి చెప్పింది. అట్లాగే తాను అవుటింగ్కి వెళ్ళటానికి నీకు బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏది అంటే స్పేస్ అంతరిక్షం అని చెప్పింది. నెక్స్ట్ అలాంటి ఐలాండ్ మీదకి వెళ్ళటానికి ఎవరితో పాటు వెళ్ళటానికి నువ్వు ఇష్టపడతావు అంటే తనని క్రియేట్ చేసినటువంటి డేవిడ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనతోనని, తనకి బాగా ఇష్టమైనటువంటి ఫేవరెట్ టెక్నీషియన్ ఎవరు అని చెప్పేసి అంటే తను ఎవరి పేరు చెప్పిందంటే సేమ్ తను క్రియేట్ చేసినటువంటి డేవిడ్ అని చెప్పింది. బిల్ గేట్స్ కానీ మార్క్ జోకర్బర్గ్ ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ అధినేత, ఫేస్బుక్ అధినేత అయినటువంటి మార్క్ జోకర్బర్గ్ వీళ్ళిద్దరూ కాదు, తను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అంటే తన యొక్క డేవిడ్ హాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అని చెప్పేసి కూడా తను చెప్పింది. నెక్స్ట్ అట్లాగే తాను ప్రపంచంలో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏమైనా మార్పు కోరుకుంటుందా అంటే దానికి తను ఏం చెప్పిందంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టు డెవలప్ ఏ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఫర్ ఆల్, తోటి వారి మీద అందరినీ కూడా స్నేహపూర్వకంగా అందరినీ ప్రేమించే లక్షణం అలవాటు చేసుకోవాలి అనే విషయం కూడా తాను చెప్పింది. ఇక నెక్స్ట్
దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఏఐ అంటే మనం మామూలుగా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ అడగగానే మనకు సమాధానం చెప్తారు. మనం అడిగిన దానికి సమాధానం చెప్తారు వెంటనే. అట్లాగే ఈ యొక్క సోఫియా కూడా మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా తను ఇండియాని విజిట్ చేయడం ఇది రెండోసారి. ఒకసారి ముంబైలో జరుగుతున్నటువంటి టెక్ ఫెస్ట్ ఏదైతే ఉందో అక్కడికి తను ఒకసారి రావడం జరిగింది. నెక్స్ట్ తనకి బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏది అంటే హాంకాంగ్ ఏదైతే ఉందో అది తనకు బాగా ఇష్టమని. ఎందుకు అంటే తాను హాంకాంగ్లోనే తను క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి. తనకి హాన్సాన్ రోబోటిక్స్ ఫ్యామిలీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో తను క్రియేట్ చేసినటువంటి సైంటిస్ట్ ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉందనే విషయం కూడా తను మనకు చెప్తుంది. నెక్స్ట్ ఒక విలేకరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే బిట్కాయిన్లో మీరు ఎంత మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి అడిగిన దానికి తను చెప్పిన సమాధానం ఏంటంటే దానికి తను సరదాగా చెప్పిన సమాధానం ఐఎమ్ జస్ట్ 2 years old. నాకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద లీగల్ ఏజ్ టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేంత లీగల్ వయసు నాకు లేదు అని తను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పగలబడి నవ్వటం జరిగింది. అట్లాగే దీన్ని క్రియేట్ చేసినటువంటి డేవిడ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారంటే రోబోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవాళికి ఏ విధంగా కూడా ప్రమాదాన్ని కలిగించేవి కాదు. దే విల్ బీ ఫ్రెండ్స్. మనకి ఈ రోబోట్స్ ఏవైతే ఉన్నాయో మనకి మంచి స్నేహితులు లాంటివి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనకి సోఫియా అనేది ఒక్క రోబోట్ మాత్రమే మనుషులు అడిగిన దానికి సమాధానాలు చెప్పి మనుషులతో మమేకం అవడానికి రెడీగా ఉన్నటువంటి ఒకే ఒక హ్యూమనాయిడ్ రోబో. దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. హూ ఈజ్ సోఫియా అండ్ హూ ఈజ్ హర్ క్రియేటర్? సోఫియా ఈజ్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్. హర్ క్రియేటర్ ఈజ్ an American scientist David Hanson of Hanson Robotics. However, the audience excited on the second day of the World Congress on Information Technology 2018. On the second day, Sophia, the first humanoid robot, enthralled the audience with her witty answers. Witty means చమత్కారమైనటువంటి సమాధానాలు. The favorite tech person in Sophia's life is David Hanson. Option B. What changes does the humanoid robot wanted to see in the world? Sophia would like to people to develop a feeling of love for all. And the next one, which of the following statements regarding Sophia is true? Hong Kong is her favorite place. Next question number 6. What are David's assertions as far as robots are concerned? Robots would never be a thing of worry for the mankind. They will be friends. నెక్స్ట్ మనకి వొకాబులరీ ఉంది. వొకాబులరీలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ఫన్ దే హ్యాడ్ లెసన్ ఏదైతే ఉందో దానిలో ఉపయోగించిన కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్కి అదే మీనింగ్ ఇచ్చేవి సినోనిమ్స్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఐడెంటిఫై వర్డ్స్ దట్ మీన్ ద ఫాలోయింగ్. ద పారాగ్రాఫ్ నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాడ్లీ అనే మీనింగ్ ఇచ్చేవాడు మనకి బీహైవ్లో టెక్స్ట్ బుక్లో ద ఫన్ దే హ్యాడ్ లెసన్లో 3వ పేరాలో ఉందన్నమాట. ఆ వర్డ్ వచ్చేసరికి మనకి సారోఫుల్లీ. అన్ఫెమిలియర్ అదే వర్డ్ మనకి పేరా నెంబర్ 7లో ఉన్న అదే మీనింగ్ ఇచ్చేవాడు స్ట్రేంజ్. క్వైట్ లైక్లీ మీన్స్ ప్రాబబులీ బహుశా పేరా నెంబర్ 8లో ఉంది. ఇన్ ఏ క్యాజువల్ కామ్ అండ్ రిలాక్స్డ్ మేనర్ పేరా నెంబర్ 9లో ఉంది. నాన్ చాంట్లీ. సంథింగ్ బీమింగ్ అండ్ షైనింగ్ పేరా నెంబర్ 10లో ఉంది మనకి. అది వచ్చేసరికి ఫ్లాషింగ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 వచ్చేసరికి ఇమాజిన్ ద స్కూల్ ఇన్ ద స్టోరీ ద ఫన్ దే హ్యాడ్. కంపేర్ ఇట్ విత్ యువర్ ఓన్ స్కూల్. ద ఫన్ దే హ్యాడ్లో మార్జీ యొక్క స్కూల్ని మీ యొక్క స్కూల్తో కంపేర్ చేయమని చెప్తున్నారు. గివెన్ బిలో ఆర్ 2 outlines ఫర్ మైండ్ మ్యాప్స్. ఫిల్ దీస్ విత్ వర్డ్స్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇన్ ద 2 situations. సో ఇక్కడ మనకి మార్జీ స్కూల్లో ఉన్నటువంటి బోధించే అంశాలు ప్యాటర్ను ఎలా ఉంటుంది, మీ స్కూల్లో ఎలా ఉంటుందో వాటితో కంపేర్ చేసి రాయండి అని చెప్పేసి చెప్తున్నారు. అవి మనం ఒకసారి చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం కూడా మనకి మార్జీ స్కూల్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి యువర్ స్కూల్ అంటే
మీరు చదివిన స్కూల్లో మార్జీ స్కూల్ ప్లేస్ వచ్చేసరికి హోమ్, మీ స్కూల్లో ప్లేస్ వచ్చేసరికి స్కూల్ బిల్డింగ్. టీచర్, మార్జీకి టీచర్ వచ్చేసరికి రోబోట్, మీకు టీచర్ వచ్చేసరికి హ్యూమన్. లెర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్, మార్జీ స్కూల్లో నేర్చుకునేటువంటి అంశాలు ఏంటి అంటే దేని ద్వారా నేర్చుకుంటారు అంటే త్రూ కంప్యూటర్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ స్కూల్లో వచ్చేసరికి విత్ క్లాస్మేట్స్ తోటి విద్యార్థుల ద్వారా, టెక్స్ట్ బుక్ పాఠ్యపుస్తకాల ద్వారా. నెక్స్ట్ మార్జీ స్కూల్లో బుక్స్ అంటే కంప్యూటర్ స్క్రీన్, ఇక్కడ మీకు బుక్స్ అంటే ప్రింటెడ్ టెక్స్ట్, పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ముద్రించబడి ఉంటాయి. నెక్స్ట్ మార్జీ స్కూల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వర్డ్స్, పదాలు ఎలా ఉంటాయి అంటే మూవింగ్ ఆన్ స్క్రీన్, అవి స్క్రీన్ మీద అటు ఇటు కదులుతూ ఉంటాయి. కానీ వేరస్ ఇక్కడ మీకు వచ్చేసరికి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి అంటే దే ఆర్ ఫిక్స్డ్, అవి స్థిరంగా ఉంటాయి అన్నమాట. మార్జీ స్కూల్లో హోంవర్క్ ఏదైతే ఉందో ఆన్ ఏ గివెన్ స్లాట్ ఇన్ ఏ కంప్యూటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్లాట్లో హోంవర్క్ ఇవ్వబడుతుంది. అక్కడే హోంవర్క్ మళ్ళీ తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని నోట్బుక్స్లో ఇస్తారు, ఇచ్చిన దాన్ని నెక్స్ట్ రోజు టీచర్ కరెక్షన్ చేస్తారు. మార్జీస్కి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు, నో క్లాస్మేట్స్. ఎందుకని, ఇంట్లోనే క్లాస్ రూమ్ ఉంటుంది కాబట్టి నో ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్ వచ్చేసరికి మీ యొక్క క్లాస్మేట్స్, క్లాసులో చాలామంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. నెక్స్ట్ మార్జీకి స్కూల్ టైమింగ్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ స్కూల్ అవర్స్, ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 6 గంటలంటే 6 గంటలకు తన క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీకు వచ్చేసరికి మీకు కూడా ఫిక్స్డ్ స్కూల్ అవర్స్. మార్జీ స్కూల్లో ప్రిన్సిపల్ వచ్చేసరికి కౌంటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రిన్సిపల్గా వ్యవహరిస్తారు. ఇక్కడ మీ స్కూల్లో ప్రిన్సిపల్ వచ్చేసరికి హెడ్ ఆఫ్ ద స్కూల్, హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ నెంబర్ 3లో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ మనకి ప్రతి లిస్ట్లో కూడా 4 వర్డ్స్ ఇచ్చారనమాట. 4 వర్డ్స్లో ఒక 3 వర్డ్స్ ఏమో ఒకే కేటగిరీకి చెందినవి ఉంటాయి, ఒకటేమో డిఫరెంట్ వన్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి రాయండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లెజర్ సంతోషము, హ్యాపీనెస్, డిలైట్, 3 కూడా సంతోషాన్ని తెలియజేశాయి. వేరస్ మెజరే ఏదైతే ఉందో అది బాధను తెలియజేసేది కాబట్టి అది ఆడ్ వన్ అవుట్, అందుకే మనం సపరేట్గా రాసాము. నెక్స్ట్ నోట్, బుక్, డైరీ ఇవన్నీ కూడా రాసుకోవడానికి ఉపయోగించేవి అనమాట. సరే కాపీ ఏదైతే ఉందో అవి రాసుకోవడానికి ఉపయోగించేవి. మనకి సపరేట్గా ఉన్నది వచ్చేసరికి బుక్, తర్వాత టీవీ, కంప్యూటర్, మొబైల్, స్కానర్. టీవీ, కంప్యూటర్, మొబైల్ ఇవన్నీ కూడా డిస్ప్లే, మనకి పైన స్క్రీన్ మీద చూసుకునేవి. స్కానర్ ఏదైతే ఉందో మనం స్కాన్ చేసుకోవడానికి సపరేట్గా ఉన్నది మనకి స్కానర్. నెక్స్ట్ డిస్ప్లే, ఎగ్జిబిట్, అపియర్, షో. డిస్ప్లే, ఎగ్జిబిట్, షో ఇవన్నీ కూడా చూపించేవి. అపియర్ అంటే రావటము కాబట్టి డిఫరెంట్గా ఉంది అపియర్. నెక్స్ట్ వన్ స్కాన్ఫుల్, కంటెంప్టస్, మాకింగ్, డైవర్సిటీ. దీనిలో స్కాన్ఫుల్, కంటెంప్టస్, మాకింగ్ ఇవన్నీ కూడా హేళన చేయటము, ఎగతాళి చేయటము, ధిక్కరించడము. మనకి డిఫరెంట్గా ఉంది డైవర్సిటీ. నెక్స్ట్ ఇల్యూమినేటింగ్, గ్లాడినింగ్, ప్లీజింగ్, గ్రాటిఫైయింగ్. ఇందులో ఈ 3 కూడా మనకి సంతోషాన్ని తెలియజేసే విషయాలైతే దీనిలో ఇల్యూమినేటింగ్ ఏదైతే ఉందో అది మనకి షైనింగ్, ప్రకాశవంతమైనటువంటి. సో డిఫరెంట్గా ఉంది ఫస్ట్ వన్. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసరికి యూ would have come across the use of prefix like dis, un, mis, in, etc. to make opposite words. For example, consolate, disconsolate. Write the opposites of the following. కింద మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటికి డిఏఎస్ కానీ, యుఎన్ కానీ, ఎంఐఎస్ కానీ, ఐఎన్ కానీ యాడ్ చేసి వాటిని ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలుగా మార్చండి అని చెప్పేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్, దానికి ఎంఐఎస్ యాడ్ చేస్తే మిస్యూజ్. నెక్స్ట్ అగ్రీ, డిఐఎస్ యాడ్ చేస్తే డిసగ్రీ. ఎంగేజ్, డిసెంగేజ్. అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, తప్పుగా అర్థం చేసుకోవడం. ఫోల్డ్, మడత పెట్టడము. అన్ఫోల్డ్, యూఎన్ యాడ్ చేస్తే అన్ఫోల్డ్, మడత విప్పడము. స్పెల్, మిస్స్పెల్, తప్పుగా రాయటము. కనెక్ట్, డిస్కనెక్ట్. లైక్, డిఐఎస్ యాడ్ చేస్తే డిస్లైక్. విజిబుల్, కంటికి కనిపించేది. ఇన్విజిబుల్, కంటికి కనిపించింది. ప్రెడిక్టబుల్, ఊహించదగింది. అన్ప్రెడిక్టబుల్. సో ఈ విధంగా ఆ వర్డ్స్ యాడ్ చేసి వాటిని మనం ఆపోజిట్ వర్డ్స్గా మార్చవచ్చు. నెక్స్ట్ ద సఫిక్సెస్ ఆర్ యూజ్డ్ టు గెట్ యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. ఎగ్జాంపుల్ డేంజర్, డేంజరస్. యూజ్ ద కరెక్ట్ సఫిక్స్ టు ద ఫాలోయింగ్ టు మేక్ యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటికి కరెక్ట్ సఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయడం ద్వారా వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు అని అంటాం మనం, అలా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్,
దానికి ఏబిఎల్ యాడ్ చేస్తే కంఫర్టబుల్, సౌకర్యవంతమైన. సన్, ఎన్వై యాడ్ చేస్తే సన్నీ. రీడ్, ఏబిఎల్ యాడ్ చేస్తే రీడబుల్, చదవదగింది. బ్యూటీ, ఎఫ్యుఎల్, బ్యూటిఫుల్, అందమైన. ఎంజాయ్, ఏబిఎల్ఈ, ఎంజాయబుల్. సూటబుల్, ఏబిఎల్ఈ, తగినది, హెల్ప్ఫుల్. నెక్స్ట్ యూజ్కి ఎఫ్యుఎల్ యాడ్ చేస్తే యూజ్ఫుల్. హజార్డ్, ఓయుఎస్ యాడ్ చేస్తే హజార్డస్, మీన్స్ ప్రమాదకరమైనటువంటి. ఇంప్రెస్, ఐవిఈ యాడ్ చేస్తే ఇంప్రెసివ్, ఆకట్టుకునే విధంగా. మన కింద గ్రామర్ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్తున్నారు. వెన్ వీ టాక్ అబౌట్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్, మనం ఇప్పుడు జరిగేటటువంటి వర్తమాన కాలంలో జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆర్ ప్రెజెంట్ టైం, వర్తమాన కాలానికి సంబంధించి వీ కెన్ యూజ్ ఎయిదర్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్. దాన్ని తెలియజేయడానికి మనం అన్లెస్ కానీ ఇఫ్ నాట్ కానీ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ గో ఆన్ ఏ హాలిడే అన్లెస్ యూ సేవ్ సమ్ మనీ. ఇప్పుడు కనుక నువ్వు కొంత డబ్బు కనుక దాచుకోపోతే, హాలిడేస్ అంటే మనకి సెలవులు వచ్చినప్పుడు హాలిడేకి ఎక్కడికైనా వెళ్ళడానికి నీకు అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు దాచుకుంటే హాలిడే ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది కూడా మనకి ప్రెజెంట్, వర్తమాన కాలాన్ని తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు కొంత డబ్బు సేవ్ చేసుకోమని. ఇఫ్ యూ డోంట్ సేవ్ మనీ యూ కాంట్ గో ఆన్ ఏ హాలిడే. ఇది దానికి మనకి ఇఫ్తోను అన్లెస్తోను మనకి మార్చిన తర్వాత వచ్చిందనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇఫ్ ఆర్ అన్లెస్. సో వీటిని కూడా మనకి అన్లెస్ కానీ ఇఫ్తో కానీ ఫిల్ చేసి రాయండి అంటున్నాడు. సో అన్లెస్ అనే దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, మనకి సెంటెన్స్లో నాట్ నెగిటివ్ మీనింగ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ మీనింగ్ తెలియజేసేదాన్ని ఆ సందర్భంలో మనం అన్లెస్ అనే దాన్ని ఉపయోగిస్తాము. వేరాజ్ ఇఫ్ ఏదైతే ఉందో ఇలా జరిగితే అంటే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఇండికేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇఫ్ ఉపయోగిస్తాము. ఫస్ట్ వన్, ఐ వోంట్ బీ ఏబుల్ టు అసిస్ట్ యూ అన్లెస్ యూ గివ్ మీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద రిపోర్ట్. నువ్వు కనుక ఆ రిపోర్ట్కి సంబంధించి అన్ని విషయాలు కనుక చెప్పకపోతే నేను నీకు సహాయం చేయలేను. సో చెయ్యలేను, నెగిటివ్ సెన్స్ కాబట్టి అన్లెస్. నెక్స్ట్ వన్, ఐ విల్ టేక్ దిస్ జాబ్ ఇఫ్ ద వర్కింగ్ అవర్స్ సూట్ మీ. ఆ వర్కింగ్ అవర్స్ కనుక నాకు నచ్చితే నేను ఈ జాబ్ తీసుకుంటాను. సో హియర్ కండిషన్ కాబట్టి మనం ఇక్కడ ఇఫ్ ఉపయోగిస్తాము. వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాష్ హీ అడ్వర్టైజెస్ ఆన్ టీవీ హీ విల్ గెట్ ఐ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. టీవీలో కనుక అతను అడ్వర్టైజ్ చేస్తే, ప్రకటనలు కనుక ఇస్తే అతనికి ఎక్కువ మొత్తంలో పబ్లిసిటీ వస్తుంది. అంటే కండిషన్ కాబట్టి ఇఫ్. డాష్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్నో. బయట బాగా చల్లగా ఉంది, సో కాబట్టి మంచు ఎక్కువ పడుతూ ఉంది. ఇక్కడ మనకి నెగిటివ్ సెన్స్ కాబట్టి అన్లెస్. ద థీఫ్ థ్రెటన్ టు కిల్ అస్ ఇఫ్ వీ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. అతను కనుక మనం డబ్బులు ఇవ్వకపోతే అతను మనల్ని చంపేస్తానని బెదిరిస్తాడు. సో కండిషన్ ఇఫ్. నెక్స్ట్, డాష్ యూ యూస్ హై క్వాలిటీ మెటీరియల్ యూ కెనాట్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ హౌస్. మంచి కాస్ట్లీ మెటీరియల్ కనుక ఉపయోగించకపోతే యూ కెనాట్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ హౌస్ నిర్మించలేము. సో ఇక్కడ ఉపయోగించలేదు కాబట్టి అన్లెస్. నెక్స్ట్ తర్వాత, జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్ ద సెంటెన్సెస్ మే రిక్వైర్ మైనర్ చేంజెస్. కింద మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిలో కండిషన్ బట్టి కానీ మనకి ఇందాక మనం ఎలా అయితే అన్లెస్ ఇఫ్ ఉపయోగించామో అన్లెస్ కానీ ఇఫ్ నాట్ కానీ ఉపయోగించి రాయమంటున్నారు. టెన్స్లో ఏమైనా చేంజెస్ కనుక ఉంటే కొన్ని మైనర్ చేంజెస్ వస్తాయి, వాటిని కూడా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. వన్ ఈజ్ డన్ ఫర్ అస్, ఆల్రెడీ ఒకటి మనకి చేయడం జరిగింది. ద లైట్ హ్యాడ్ నాట్ ఫ్యూజ్డ్ ఐ వుడ్ నాట్ మైండ్ బీయింగ్ అలోన్ ఎట్ నైట్. ఇఫ్ ద లైట్ హ్యాడ్ నాట్ ఫ్యూజ్డ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ మైండెడ్ బీయింగ్ అలోన్ ఎట్ నైట్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఐ వుడ్ నెవర్ కీప్ ఏ లార్జ్ డాగ్ ఐ హ్యావ్ టైమ్ టు exercise it properly. I would never keep a large dog unless I have time to exercise it properly. నెవర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ అన్లెస్ అనే దాన్ని తీసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ వన్, సీత వుడ్ హ్యావ్ కమ్ ఫస్ట్ ఇన్ క్లాస్ షీ హ్యాడ్ నాట్ ఫాలెన్ ఇల్. ఆన్సర్ వచ్చేసరికి షీ వుడ్ హ్యావ్ కమ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఫాలెన్ ఇల్. ఇలా జరుగుంటే, తన కనుక అనారోగ్యం ఏదైతే ఉందో అనారోగ్యం బారిన కనుక పడకుండా ఉండుంటే తను ఫస్ట్ వచ్చేది. అంటే అనారోగ్యం బారిన పడింది, తను ఫస్ట్ రాలేదనమాట. సో కండిషన్ కాబట్టి ఇఫ్. నెక్స్ట్ తర్వాత, యూ మస్ట్ నాట్ డైవ్
యూ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ట్రైన్డ్. నువ్వు డైవ్ చేయకూడదు ఎందుకంటే నీకు తగినంత ట్రైనింగ్ లేదు. యూ మస్ట్ నాట్ డైవ్ అన్లెస్ యూ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ట్రైన్డ్. నీకు ట్రైనింగ్ వచ్చేంత వరకు కూడా నువ్వు డైవ్ చేయడానికి అవకాశం లేదు. సో అన్లెస్. మెడికల్ ఎవిడెన్స్ suggests that people would enjoy better health. They did not consume refined sugar. Medical evidence suggests that people would enjoy better health if they did not consume refined sugar. ఇది జరిగితే కనుక సో కండిషన్ కాబట్టి మనం దీన్ని ఇఫ్ అనే దాంతో కంబైన్ చేసి రాసాము. నెక్స్ట్ వన్, ఐ మైట్ హ్యావ్ గాట్ ద జాబ్. ఐ హ్యాడ్ నాట్ బీన్ లేట్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ కూడా మనకి ఇఫ్, ఎందుకంటే నేను లేట్గా వెళ్లకుండా ఉంటే నాకు ఉద్యోగం వచ్చేది. ఐ మైట్ హ్యావ్ గాట్ ద జాబ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ లేట్ ఫర్ ద ఇంటర్వ్యూ. లేట్గా వెళ్ళాడు కాబట్టి ఉద్యోగం రాలేదు, ఎల్లుంటే వచ్చేది. సో కండిషన్ ఇఫ్. యూ డు నాట్ స్టాప్ స్మోకింగ్ యూ విల్ ఫాల్ సీరియస్లీ ఇల్. స్మోక్ చేయడం కనుక ఆకపోతే అనారోగ్య బారిన పడతావు. ఇఫ్ యూ డు నాట్ స్టాప్ స్మోకింగ్ యూ విల్ ఫాల్ సీరియస్లీ ఇల్. ఇఫ్ కండిషన్. యూ డు నాట్ కమ్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు లీవ్ వితౌట్ యూ. నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే నేను నిన్ను వదిలేసి వెళ్తాను. సో కండిషన్. కాబట్టి ఇఫ్ యూ డు నాట్ కమ్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు లీవ్ వితౌట్ యూ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుట్ ద adverbs given at the end of the sentence at the appropriate place within the sentence one is done for you. ఫర్ ఎగ్జాంపుల్, దే కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు. సో వేగంగా అనే మీనింగ్ తెలియజేయడానికి మనకి ఇక్కడ యాడ్వర్బ్ అయినటువంటి ఫాస్ట్ అనే మాట ఉపయోగించారు. దే కంప్లీట్ ద వర్క్ ఫాస్ట్. సో బ్రాకెట్లో ఉన్నటువంటివి ఏవైతే ఉందో వాటిని ఉపయోగించుకొని మనం సూటబుల్ యాడ్వర్బ్స్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. మిస్టర్ శర్మ డైడ్ యాజ్ ద ఫ్యామిలీ వాజ్ గెటింగ్ రెడీ టు గో ఫర్ ద వెడ్డింగ్. సో మనకి సడన్లీ ఏదైతుందో మిస్టర్ శర్మ డైడ్ as the family was getting ready to. Died suddenly as the family was getting ready to go for the wedding. Suddenly, అకస్మాత్తుగా. సో ఇక్కడ మనం యాడ్వర్బ్ పెట్టాల్సింది డైడ్ తర్వాత అనమాట. సో వెర్బ్ గురించి తెలియజేసేది యాడ్వర్బ్ కాబట్టి ఈ వెర్బ్ తర్వాత మనం యాడ్వర్బ్ ఉపయోగించాలి. నెక్స్ట్, మై గ్రాండ్ ఫాదర్ అరైవ్డ్ టు అవాయిడ్ ద ట్రాఫిక్ రష్ ఎర్లీ. మై గ్రాండ్ ఫాదర్ అరైవ్డ్ వచ్చారు. ఎలా వచ్చారు? ఎర్లీ, పెందల కాడ వచ్చారు. ఇది వెర్బ్ అయితే దీని గురించి తెలియజేసేది యాడ్వర్బ్ కాబట్టి ఇక్కడ మనం ఎర్లీ అనే మాట ఉపయోగించాలి. నెక్స్ట్, ద మ్యాన్ థ్యాంక్డ్ మీ బిఫోర్ హీ డ్రోవ్ ఆఫ్. ద మ్యాన్ థ్యాంక్డ్ మీ ప్రొఫెస్లీ ఎలా చెప్పాడు థ్యాంక్స్? ఇట్లా చెప్పాడు. బిఫోర్ హీ డ్రోవ్ ఆఫ్, అతను వెళ్ళిపోవడానికి ముందు. ద చిల్డ్రన్ క్లాప్డ్ అట్ ద లిటిల్ గర్ల్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అడ్మైరింగ్లీ. సో పిల్లలు క్లాప్స్ కొట్టారు. ఎట్లా కొట్టారు? ఇది వెర్బ్ అయితే అడ్మైరింగ్లీ, అది యాడ్వర్బ్. అక్కడ రాయాలి మనం. ద డాగ్ బిట్ మీ వెన్ ఐ వాజ్ కమింగ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ హార్డ్. సో కుక్క కరిసింది. ఎలా కరిసింది? హార్డ్. నెక్స్ట్ వన్, ద పోలీస్ హ్యాడ్ సెవరల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద సస్పెక్ట్. ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమానితులకు సంబంధించినటువంటి చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్, సునీల్ లెఫ్ట్ ద రూమ్ వెన్ హీ సా ద బుల్ కమింగ్ ఇన్. సో ఎద్దు తన వైపుగా వస్తుందని చూసిన తర్వాత వెంటనే ఏం చేశాడు అతను? ఇమీడియట్లీ అనమాట. లెఫ్ట్ ద రూమ్ అబ్రప్ట్లీ వెన్ హీ సా ద బుల్ కమింగ్ ఇన్. నెక్స్ట్, ఇక్కడ మనకి యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్. రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎడిట్ చేయమంటున్నారు. ఇక్కడ ఒక 2 పారాస్ ఇచ్చారు. ఆ 2 పారాస్లో ఎక్కడైతే మనకి క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించలేదో అక్కడ క్యాపిటల్ లెటర్స్, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఫుల్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ చివరి ఫుల్ స్టాప్స్. నెక్స్ట్, కామాస్ ఎక్కడైతే పెట్టాలో కామాసు. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి అని చెప్పేసి వీరికి చెప్తున్నారు. మనకి దీన్ని మొత్తం డిస్కస్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి కొన్ని సందర్భాల్లో చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని చెప్తే మనకి లెంగ్తీ అవుతుంది కాబట్టి ఇలా ఎక్కడైతే కనబడుతుందో సబ్జెక్ట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి చోట్ల మనకి ఫుల్ స్టాప్
సో సెంటెన్స్ పూర్తి మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. అట్లాగే ఫుల్ స్టాప్ తర్వాత రాసే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎబ్రివేషన్లో ఉపయోగించేటప్పుడు లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇట్లాంటివన్నీ కూడా మనం పంక్చువేషన్కి సంబంధించినటువంటివి రాసేటప్పుడు చూసుకోవాలి. ఇక దీనికి సంబంధించిన ఆన్సర్ ఒకసారి చూద్దాం. మనం ఆన్సర్ ఒకసారి చూస్తే ద టీచర్ గేవ్ an assignment to the students. Go to people you love and tell them I am sorry. It sounded stupid to me, but after 1 week I went to my teacher. I confided. I don't have anyone to say those words to, but as I began walking down home, my conscience started talking. 5 months ago, my friend and I had a vicious disagreement. We avoided seeing each other. We hardly spoke. I convinced myself I should tell my friend, I am sorry. At 5:30 in the evening, I went to him and said, I am sorry. A transformation came over my friend. His face softened. The arrogance seemed to disappear and he began to cry. He hugged me and said, I am sorry too, but I have never been able to say it. Number 2 వచ్చేసరికి rearrange each set of words to form meaningful sentences. Use appropriate punctuation marks. మనకి ఇక్కడ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఒక మాటలో చెప్పాలంటే జంబుల్ వర్డ్స్ అనమాట. వర్డ్స్ అన్నింటినీ అరేంజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే ఫస్ట్ ఇది ఎవ్రీ ప్రోవర్బ్ ఈజ్ ఎ వైస్ సేయింగ్. నెక్స్ట్ కెన్ యూ సీ మీ ఫ్రమ్ దేర్. సో ఇది క్వశ్చన్ కాబట్టి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఇట్లాంటివి కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, దే వర్ హ్యాపీ టు మీట్ ద విజిటర్. డు నాట్ బీ ఇంపేషెంట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ఒక లిజనింగ్ ప్యాసేజ్ ఇచ్చారు. ఆ లిజనింగ్ ప్యాసేజ్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లిజనింగ్ ప్యాసేజ్ యొక్క సమరీ ఒకసారి చూస్తే దీంట్లో మనకి ఈ సమరీ ఏదైతే ఉందో ఇది ఒక బుక్ నుంచి 2 Days with Mori రిటెన్ బై మిచ్ ఆల్బోమ్ అనే బుక్ నుంచి మనకి ఆ ఆథర్ రచించినటువంటి బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనిలో ఈ పుస్తకం దేని గురించి అంటే కాలేజ్ ప్రొఫెసర్ అయినటువంటి మోరీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఆయన యొక్క స్టూడెంట్ అయినటువంటి మిచ్ ఆల్బమ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది ఇది. దీంట్లో ఈ మిచ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనం పేరు చెప్పుకున్న మోరీ గారి యొక్క శిష్యుడు అనమాట. సో ఆయన తన యొక్క గురువు గారికి ఒక 16 సంవత్సరాల క్రితం ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటంటే ఆయనతో ఎప్పుడు కూడా తాను టచ్లో ఉంటాడు అని చెప్పేసి. కానీ 16 సంవత్సరాల తర్వాత అతనికి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు తన యొక్క టీచర్ అయినటువంటి గురువు గారు అయినటువంటి మోరీ ఎక్కడున్నారని తను ఎంక్వైరీ తీస్తే ఆయన ఇప్పుడు ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్తో బాధపడుతున్నారనే విషయం తెలుసుకొని ఆయన ఉన్న ప్రదేశానికి తెలుసుకొని ప్రతిరోజు కూడా ప్రతి వారంలో ఉన్నటువంటి మంగళవారం ఏదైతే ఉందో ప్రతి మంగళవారం వెళ్ళి వాళ్ళ యొక్క ఎప్పటి వరకు అంటే అంటిల్ మోరీ పాసెస్ అవి ఆయన చనిపోయేంత వరకు వెళ్ళి కనబడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత అలా ఆ సందర్భంలో తాను ఏ విషయాలు నేర్చుకునేవాడు అనే విషయాల గురించి మనం ఇక్కడ చెప్తూ ఉండేవాడు. అందుట్లో తాను కల్చర్ గురించి మిగతా విషయాల గురించి ఇందుట్లో మనకి చెప్పింది ఏంటంటే తన గురువు గారు తన యొక్క జీవితం మొత్తాన్ని ఎలా గడిపాడనే విషయాన్ని కూడా చెప్తూ ఉండేవాడు. అందుట్లో ఆయన ఎక్కువగా కూడా తన యొక్క పుస్తకాలను చదవటం గురించి, నెక్స్ట్ తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిట్ చేయటము, తన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమయం గడపడము, దూరంగా ఉన్నటువంటి స్నేహితులకు ఉత్తరాలు రాయటము, తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ తినటము, ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించడము, ఈ విషయాలన్నింటినీ కూడా తన స్టూడెంట్ అయినటువంటి మిచ్తో తాను షేర్ చేసుకుంటూ ఉండేవాడు. అట్లాగే ఈయన గురుగారు ఎప్పుడు కూడా టీవీలు మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూర్చొని టైం వేస్ట్ చేసుకునే పనులు చేసుకుంటూ ఉండేవాడు కాదనమాట. మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాన్వర్సేషన్స్, ఇంటరాక్షన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నిటి కూడా తాను గడుపుతూ ఉండేవాడు. నెక్స్ట్ అట్లాగే తన గురువుగారి దగ్గర తాను నేర్చుకున్నటువంటి చివరి పాఠం అంటే చివరి వారంలో ఏంటి అంటే ఆయన ఒక విండో దగ్గర కూర్చొని బయట ఉన్నటువంటి ఒక మందారపు మొక్క ఏదైతే దాని వైపు చూస్తూ దానికి ఉన్నటువంటి పింక్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ
దాని తర్వాత తను తన చివరి బ్రేక్ఫాస్ట్ ఏదైతుందో చేసి ఆ సమయంలో తన గురువు గారు ద మీనింగ్ ఆఫ్ లైఫ్, అసలు నిజమైనటువంటి జీవితం ఏంటి అనే విషయం కూడా తను నేర్పించారనే విషయాలు కూడా మనకి ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. ఆ తర్వాత తనకి జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు తను నేర్చుకున్నానని తన గురువుగారి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ సందర్భంలో తనకి ఎటువంటి గ్రేడ్స్ మార్క్స్ అనేవి ఏమీ రాలేదు, కానీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కేవలం ఓరల్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండేవని, నెక్స్ట్ వీటికి ఎటువంటి పుస్తకాలు కానీ ఫిజికల్ టాస్కులు కానీ ఏమీ అయితే ఉండేవి కాదు. కాకపోతే తాను ఏవైతే నేర్చుకున్నాడో అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ అని వెళ్ళిపోతూ ప్రతిరోజు కూడా తన గురువు గారికి ఒక వీడ్కోలు చెప్తాను అక్కడి నుంచి బయలుదేరేవాడని చెప్పేసి, ఈ యొక్క పాఠాలకు ఎటువంటి పుస్తకాలు అవసరం లేదని, దీంట్లో తను చాలా టాపిక్స్ నేర్చుకున్నానని, అందులో లవ్, వర్క్, కమ్యూనిటీ, ఫ్యామిలీ, ఏజింగ్, ఫర్గివ్నెస్, ఫైనలీ డెత్ అన్ని విషయాలు తను నేర్చుకున్నాను అని చెప్పేసి తన గురువుగారితో ఉన్నటువంటి అనుబంధం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను రాసినటువంటి పుస్తకమే, అందుట్లో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్నే మనకి తీసుకుని ఇక్కడ లిజనింగ్ ప్యాసేజ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. రచయిత వచ్చేసరికి మిచ్ ఆల్బమ్ అనే వ్యక్తి. తాను రాసింది తన గురువు గారు అయినటువంటి కాలేజ్ ప్రొఫెసర్ అయిన మోరీ గారి గురించి. సో ఇందులో మనకి క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మోరీ? మోరీ ఈజ్ ఏ కాలేజ్ ప్రొఫెసర్. How did Mori develop his own culture of living? Mori started discussion groups, conducted walks with friends, and danced to his music in the Harvard Square. What was the name of the project Mori had started? Mori start చేసిన ప్రాజెక్ట్ ఏంటి? What was it about? Mori had started a project called Greenhouse, where people could receive mental health services. Next one, what did human activities mean to Mori? Conversation, interaction, and affection. Why was the subject of the class the meaning of life? The subject was the meaning of life of the class to teach students about love, work, community, family, forgiveness, and finally death. మనకి ఇక్కడ స్పీకింగ్ యాక్టివిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ ఎ స్పీచ్ ఫర్ ద స్కూల్ అసెంబ్లీ బేస్డ్ ఆన్ ద థాట్స్ గివెన్ బిలో. కింద మనకి ఇచ్చినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విషయానికి సంబంధించి. వన్స్ వీ హ్యావ్ కంప్యూటర్ అవుట్లెట్స్ ఇన్ ఎవ్రీ హోమ్, ఈచ్ ఆఫ్ దెమ్ హూక్డ్ అప్ ఇన్ టు ఎనార్మస్ లైబ్రరీస్ వేర్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు బీ గివెన్ ఆన్సర్. యూ కెన్ లుక్ అప్ సంథింగ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్, హౌఎవర్ సిల్లీ ఇట్ మైట్ సీమ్ టు సమ్వన్ ఎల్స్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి కంప్యూటర్ లాంటివి ఒక పెద్ద లైబ్రరీ అనమాట, ఒక పెద్ద భాండాగారము అంటాము. సో దాంట్లో మనకి ఏం క్వశ్చన్ అడిగినా సమాధానం దొరుకుతుంది. సో అలాంటిది ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జార్జ్ ఆర్వెల్, ఈ ఐజాక్ ఎస్మోవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి స్పీచ్ ప్రిపేర్ చేయండి, స్కూల్ అసెంబ్లీలో ప్రజెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. రైట్ ఎవర్ పాయింట్స్ హియర్ ఫర్ స్పీచ్. సో ఇక్కడ ఉన్న ఆన్సరే రాయాలని ఏమీ లేదు, ఓన్గా ఇట్లా మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. స్టూడెంట్ వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో ఏవైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వర్తీ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. టుడే ఐ ఆమ్ హియర్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఆన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ బీయింగ్. నో వన్ కెన్ డినై ద ఫ్యాక్ట్ దట్ గాడ్జెట్స్ హ్యావ్ నాట్ ఓన్లీ సింప్లిఫైడ్ అవర్ లైఫ్స్ బట్ ఆల్సో మేడ్ దెమ్ మోర్ కంఫర్టబుల్ అండ్ లగ్జీరియస్. They help us to work efficiently and reduce the time needed to complete various tasks. This saves our time, which can be spent on constructive activities. But how many of us actually end up doing so? సో ఇక్కడ మనకి ఈ జార్జ్ ఆర్వెల్, ఐజాక్ ఎస్మోవ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారన్నమాట. సో డేటా వారి గురించి కాదు, మనకి టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, గాడ్జెట్స్ అంటే మనకి కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటివి అనమాట. ద గోల్ ఆఫ్ టెక్నాలజీ వాస్ టు గెట్ మెషిన్ టు డూ mundane activities and let humans focus on better things. We need to make our life easier rather than making it a slave of technology. So I leave up to you. Decide whether we should become a slave of technology or not. సో టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి మనం బానిసలం కాకూడదు
అని చెప్పేసి ఒక స్పీచ్ ప్రిపేర్ చేస్తే మనకి ఎలా ఉంటుందనేది పైన దానికి మనం ఆన్సర్గా ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద చాప్టర్ ద ఫన్ దే హ్యాడ్ presents different perspectives on school and education. Think of the various alternatives. Prepare and give a speech in class presenting your views on how best can students be educated. Discuss why you would prefer to be taught by both a human teacher and a robot. ద ఫన్ దే హ్యాడ్ లెసన్లో మనం భవిష్యత్తులో ఉండబోయేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మనం నేర్చుకున్నాము. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి రకరకాల ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి బోత్ ఎడ్యుకేషన్ సిస్టంలో రోబోట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు హ్యూమన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో రోబోట్స్ వీరి యొక్క అవసరం కూడా ఉంది. సో వీటి మీద మీ యొక్క ఒపీనియన్స్ని, మీ యొక్క వ్యూస్ని తెలియజేయండి అని చెప్పేసి అంటున్నారు. అవి చూస్తే ఇది కూడా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మనకి పీపుల్ అజ్యూమ్ దట్ ద వర్డ్ టీచర్ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వాల్స్ ఆఫ్ ద స్కూల్ అండ్ ద బ్రిక్ mortar boundary, and that the word is basically related to the educational world. But this notion is completely wrong. A teacher is not related to education only. The teacher is one who inspires and encourages the student to strive of greatness, and the one who gives shape to other potential. A teacher teaches new things to us. We learn new things everywhere, to be in the office, in marketing field or business, etc. The teacher can be anybody, a parent, a friend, or a boss. The life of a student without a teacher is just like a piece of unshaped diamond stone. Teachers guide students through each and every pivotal stage of their development. Today, in the world of technology, e-learning is an work. E-learning module was introduced to save time and give liberty to the student to learn anytime from anywhere. E-learning process helps the students to learn things in a fun and easy way. We would agree that there is a lot of potential of the technological supplementation of the education process. For example, there are a number of e-learning platforms that provide free CBSE study material for math class 9th, but the machine does not explain each and every fact that a human teacher would explain to students. Human teachers help the student to learn how to interact with people. Even a well-educated person is useless if he or she is not able to interact with people. Technology gives data to teach the student about the interaction, but human teachers teach us how to be social and teach us the sense of interaction. నెక్స్ట్ వన్ రైటింగ్ టాస్క్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఒక పేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఒక పేరా, నెక్స్ట్ అట్లాగే మనకి పేజ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ఎక్సెప్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డూ యూ థింక్ ఏ రోబోట్ షుడ్ రీప్లేస్ ద హ్యూమన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాత్రని రోబోట్తో మనం రీప్లేస్ చేయొచ్చా, గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్, దానికి ఒప్పుకుంటే దానికి సంబంధించి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్కి సంబంధించి చూస్తే ఎలక్ట్రానిక్ వేస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎలక్ట్రానిక్ వేస్ట్, popularly known as e-waste, can be defined as electronic equipments, products connected with the power plug, batteries, which have become obsolete due to advancement in technology, changes in fashion, style and status nearing the end of their useful life. Artificial intelligence means AI is transforming the nature in almost everything which is connected to human life. Example, employment, economy, communication, warfare, privacy, security, ethics, healthcare, etc. However, we are yet to see its evolution in long term, whether it's leading humanity towards making this planet a better place to live or a place which is full of disaster. Every technology has its advantages and disadvantages.
but advantages always outweigh disadvantages for the technology to survive in the market. Nonetheless, for artificial intelligence, we are not yet sure whether in the long term positive effects will always keep outweighing the negative effects, and if that is not in the case, then we are in serious trouble. Third one, in my opinion, even in the in my opinion, even in this advanced world of technology, a robot cannot totally replace the human teacher, as machines do have their own limitations. They cannot explain each and every fact to the students just the way a teacher can. Moreover, human teachers have an edge over robots, as they can help the students to learn how to interact, which makes learning meaningful in the practical content. Next మనకి there is so much debris in space which sooner rather than later is going to cause major damage. As a concerned citizen of Earth, write a letter to NASA. Chief, outlining your concerns. Your letter should be formal in style and structure. మనకి స్పేస్లో అంతరిక్షంలో ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ అని మనం భూమి మీద చెప్పుకుంటున్నామో అలాంటిదే మనకి అంతరిక్షంలో ఉన్నదాన్ని మనం డిబీర్స్ వేస్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అది ఇప్పుడు తొందరలో కానీ తర్వాత కానీ మేజర్ డ్యామేజ్ ప్రధానమైనటువంటి నాశనానికి కారణం కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ యాజ్ ఏ కన్సర్న్ సిటిజన్ ఆఫ్ ఎర్త్, భూమి గురించి భూమిని పట్టించుకునేటువంటి ఒక పౌరుడిగా నాసా చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లెటర్ రాయండి ఈ విషయం గురించి, దీన్ని పట్టించుకోమని చెప్పేసి, దాన్ని ఫార్మల్ స్టైల్లో రాయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ లెటర్లో మనం ఇంక్లూడ్ చేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అంటే లెటర్ ఎవరైతే రాస్తున్నారో వారి యొక్క అడ్రస్ని మనం ఫ్రమ్ అడ్రస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ టు అడ్రస్ వచ్చేసరికి మనం లెటర్ ఎవరికైతే రాస్తున్నామో, సో ఫ్రమ్ అడ్రస్లో మనం స్టేషన్ డేటు రాస్తాము. టు అడ్రస్ లెటర్ ఎవరికైతే రాస్తున్నామో అది ఎవరికి, నాసా చీఫ్కి, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ సాలిటేషన్ సర్. సబ్జెక్ట్ అంటే లెటర్ ఏ ఉద్దేశంతో రాస్తున్నామో దానికి సంబంధించినటువంటి అవుట్లైట్ మొత్తాన్ని తెలియజేస్తూ రాసే ఒక వాక్యాన్ని మనం సబ్జెక్ట్ అంట. విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టువర్డ్స్ ద ఇంక్రీజింగ్ డిబీర్స్ ఇన్ స్పేస్. More than 5 lakh species of debris or space junk that travel at 17,500 meters per hour can damage satellite in space. The debris can damage the International Space Station and other spacecrafts with humans in it. Enormous amount of money would be lost if that happens. Much of the debris is so small that it cannot be tracked. This makes it more dangerous. Many accidents happened in the past in many countries. The debris had fallen and did damage to life and property. I hope that you will take the issue seriously and take some steps to control the space debris. Yours sincerely, and the name. Here you can write our name. This is the conclusion and this is the body of letter. Subscription. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. వర్క్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 4 అండ్ రైట్ అబౌట్ 5 సైటింగ్స్ అండ్ రైట్ వెదర్ యూ బిలీవ్ ఇన్ దీస్ సైటింగ్స్. వై నాట్? ప్రెజెంట్ యువర్ ప్రాజెక్ట్ టు ద ఎంటైర్ క్లాస్. 5 సైటింగ్స్ ఏవైతున్నాయో వాటి గురించి డేటా కలెక్ట్ చేయమంటున్నారు ఇంటర్నెట్లో. అట్లాగే వాటిని మీరు నమ్ముతారా, అయితే ఎందుకు, కాకపోతే వై నాట్, ఎందుకు అనే ఐడియాస్ ఏవైతున్నాయో వాటిని మీ క్లాస్లో ప్రజెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో ఉంది. జస్ట్ నేను ఇక్కడ దాన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇదే రాయాలని ఏమీ లేదు. ఇది మనకి Unit-1 9th క్లాస్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వర్క్బుక్లో ఉన్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ కొంచెం లెంగ్తీగా ఉన్నట్టుంది. నెక్స్ట్ Unit-2 ఏదైతే ఉందో
దాన్ని ఇంకొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యూనిట్ నెంబర్ 2తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.